దీని పేరైతే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. చూడడానికి అయితే అచ్చం దానిమ్మ చెట్టు లాగే ఉంది. చూడండి కావాలంటే మీరు కూడా. సేమ్ దానిమ్మ చెట్టు లాగే ఉంది, కాకపోతే ఇది దానిమ్మ చెట్టు కాదు. దీని పేరు అయితే నాకు కూడా తెలియదు. అయితే దీనికి దానిమ్మకాయలు అయితే కాయలే. ఇగో చూడండి దీని మొగ్గలు ఎట్లున్నాయో. మొగ్గ పూత రావడం కూడా దానిమ్మ చెట్టు పూత ఎట్లా వస్తుందో అట్లనే వచ్చింది, కానీ కాయలు కాయలే. దానిమ్మ పువ్వు మాత్రం బాగా పెద్దగా గులాబీ పువ్వులా ఉంది. దీని పువ్వు ఇట్లా ఉంది, చూడండి ఒకసారి. మీరు కనుక ఈ మొక్కను ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి ఎక్కడ చూసినారనేది. నేనైతే ఎప్పుడు చూడలే, ఈరోజు మా యవ్వ వాళ్ళ ఊరికి పోయినా అక్కడ చూసినా అనమాట. చూసి మా యవ్వని అడిగితే ఈ మొక్క గురించి, ఈ పూలు లక్ష్మీదేవి పూజలో వాడతారంట. సేమ్ దానిమ్మ చెట్టు లాగే ఉంది, కానీ దానిమ్మకాయలు కాయవు, దానిమ్మ చెట్టు కాదు. సేమ్ దానిమ్మ చెట్టు లాగే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. ఇది స్పెషల్గా లక్ష్మీదేవి పూజలు మాత్రమే వాడతారంట. పువ్వు కూడా చాలా చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంది. మీరు చూడండి, సేమ్ దానిమ్మ పూతలాగే ఉంది, కానీ దానిమ్మకాయలు కాయవు. నేనైతే ఈ మొక్క గురించి వింటానే ఫస్ట్ షాక్ అయినా, ఏం అసలు పువ్వు రాలిపాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈరోజు చూసిన మొక్క అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.